బీసీల న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ ఉమ్మడి జిల్లా బీసీ సంఘ అధ్యక్షులు భోగి రమణ పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ సంయుక్త ఆధ్వర్యంలో బీసీల డిమాండ్స్ కోసం ఈ నెల 12, 13 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు ప్రకటించారు. డాబా గార్డెన్స్లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో చలో ఢిల్లీ పోస్టర్ను బీసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భోగి రమణ మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పెట్టాలని అన్నారు. కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. 15 రాష్ట్రాల వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. బీసీ జనగణన ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యంగా మితవాదదారులలో ఇప్పటి వరకు ఆర్కృష్ణ గారు జంతర్ మంతర్ న్యూఢిల్లీలో ధర్నాలు చేపట్టి ఎన్నో ఉద్యమాలు చేశారు. అటువంటిది ఇప్పుడు ఈ వినతి ద్వారా అన్ని పార్టీలకి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, రిప్రజెంటేషన్ ద్వారా ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మా డిమాండ్ సాధించే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా నూతనంగా విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి భోగి రమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి సుమారుగా మేము 78 మంది బయలుదేరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వస్తున్నారు. మరి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు, బీసీ కమిషన్ సభ్యులు డాక్టర్ ఎంఆర్ఎస్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉత్తరాంధ్ర నుంచి మరి మా ఉత్తరాంధ్ర యువజన సంఘ వి శ్యామచంద్ర నాయుడు, అలాగే మా మిత్రులు పిసిసి సభ్యులు, ఏఐసిసి సభ్యులు నారాయణరావు గారు, మరి రమేష్ నాయుడు గారు అందరూ కూడా ఇచ్చేసారు. వారందరికీ థ్యాంక్స్ చెప్తూ మీడియా మిత్రులందరికీ మహిళా బిల్లుకు కానీ, రాజకీయ రిజర్వేషన్లు కానీ, ప్రమోషన్లో రిజర్వేషన్లు కానీ, జ్యుడిషియరీలో కూడా రిజర్వేషన్లు కానీ తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ విశాఖపట్నం కేంద్రంగా మరింత ఉద్యమం ముందుకెళ్ళి ఇవన్నీ సాధిస్తారని తెలియజేస్తూ మరొకసారి భోగి రమణ గారికి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ నాయకత్వానికి పార్టీలకు అత్యధికంగా వచ్చి, ఎందుకంటే ఇది బీసీ స్లోగన్, ఇది బీసీల కోసం జరుగుతున్న పోరాటం కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆయనకి, కృష్ణయ్య గారి నాయకత్వానికి, ఉత్తరాంధ్ర లీడ్ చేసిన ప్రసాద్ గారి నాయకత్వానికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఇది ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.